నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి ఇన్నాళ్ళు మనము యోగాల గురించి చెప్పుకున్నాం కదా. ఈసారి చిన్న చేంజ్ ఏంటంటే సెప్టెంబర్ 17వ తారీఖు 2025 మనకి రవి సంక్రమణం కన్యాలో జరుగుతోంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక ఈ నెల సెప్టెంబర్ నెలలో 17వ తారీఖు బుధవారం నాడు మనకి ఉదయం 6:07 రవి కన్యా రాశిలోకి సంక్రమణం చేస్తున్నాడు. సంక్రమణం అంటే ఏం కాదు, మారుతూ ఉంటాడనమాట. సూర్య భగవానుడు ఏ నెలకు ఆ నెల ఒక్కొక్క రాశిలోకి మారుతుంటాడు. అయితే ఈ పుణ్యకాలము మనకి ఉదయం 6:07 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుందన్నమాట. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక దానాలు, స్నానాలు, జపాలు, హోమాలు, పుణ్యకార్యాలు చేసుకుంటే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తారు. అంటే మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ప్రతి నెలకి మనకి భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనుషులు పాపాలు పుట్టలుగా చేస్తూ ఉంటారు. కనీసం ఈ సమయంలోనైనా కొంత పుణ్యం చేసుకుంటే ఏ లవలేశమంతైనా, ఏ వెంట్రుకవాసంతైనా నేను కాపాడదాము అని భగవంతుడు అనుకుంటూ ఉంటాడట. వాళ్ళ పాపకర్మల నుంచి తగ్గించడం కోసము ఆయన ఎదురు చూస్తుంటాడు. మనం యథేచ్ఛగా పాపాలు చేసేసుకుంటూ ఉంటాం హాయిగా. కానీ అయ్యో నా బిడ్డలు పాపంతో కొట్టుమిట్టాడుతున్నారు, బాధలు పడతారు, కనీసం ఈ పుణ్య కార్యాల వల్లైనా, ఈ చిన్న చిన్న కార్యాల వల్లైనా వాళ్ళకి కొంతైనా నేను పుణ్యాన్ని ప్రసాదిద్దాము అని భగవంతుడు ఎదురు చూస్తుంటాడు. భక్తుడి కోసం చూడడం కాదు, భగవంతుడే భక్తుడి కోసం చూసే దాష్టీకం పట్టింది. అయితే అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే పాపాలు నిరభ్యంతరంగా, నిశ్చలంగా, చక్కగా ఎంత హాయిగా చేస్తామంటే ఊపిరి వదిలితే ఎంత ఈజీగా వదులుతామో అంత పాపాలు చేసుకుంటా పోతుంటాము. అయితే అది వేరే సంగతి. కానీ ఎంత పాపాలు చేసిన వాళ్ళకైనా సరే కొంతైనా పుణ్యం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే మనకి ఈ భాద్రపద మాసం వెళ్ళిన దగ్గర నుంచి మనకి అన్ని పుణ్యతిథులు, పుణ్యకార్యాలు అలా ప్రతి మాసము ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఈ సమయంలో కూడా మనకి ఈ రవి సంక్రమణం వల్ల పుణ్యాలు చేసుకునేందుకు అవకాశమైంది. ఈ మధ్య కాలంలో మనకి ఒక వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం మనకి గ్రహణం కూడా వచ్చింది. ఆ సమయంలో కూడా మనము ప్రతి ఒక్కళ్ళు చక్కగా దాన ధర్మాలతోనూ, పూజా పునస్కారాలతోనూ, జపాలతోనూ, హోమాలతోనూ చక్కగా చేసుకున్నారు. అంటే గతంలో కన్నా ప్రతి మనిషిలోనూ పాప చింతన, భక్తి అనేది మార్పు వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ సమయంలో మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక ఎత్తు అయితే, మరి దేశకాలమాన పరిస్థితులని బట్టి దేశానికి ఎలా ఉండబోతోంది, మన తాలూకా రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరంగా ఎలా ఉండబోతోంది అవి కూడా తెలుసుకోవాలి కదా. అయితే ముందుగా ఫస్ట్ మనము గ్రహస్థితులు ఏమిటి ఈ సమయంలో అంటే మనకి ఒక నెల రోజుల పాటు ఈ రవి సంక్రమణం అనేది ఉంటుందన్నమాట. అయితే సూర్యుడు ఈ సమయంలో మనకి కన్యా రాశిలోకి ప్రవేశం చేశాడు. చంద్రుడు మకర రాశిలోను, బుధుడు బుధాధిపత్య యోగంలో ఉన్నాడు అంటే ప్రవేశించాడు. కన్యా రాశిలో అధిష్టాన గ్రహంగా స్వగ్రహంలోనే అంటే తన యొక్క గృహంలోనే వచ్చాడనమాట. శుక్రుడు సింహరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, శని భగవానుడు వక్రించి మీనంలోకి వెళ్ళాడు. కుంభరాశి నుంచి మీనంలోకి వెళ్ళాడు. గురువు మిథునంలోను, రాహు కేతువులు ఇద్దరు కలిసి మేష తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ గ్రహ పరిస్థితులు మనకి సమాజంలోను, రాజకీయంగాను, వాతావరణ పరిస్థితుల్లోను, ఆర్థిక రంగాలు, రక్షణ, న్యాయ విభాగాలు ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనము సవివరంగా మనుషుల గురించే కాదు దేశం గురించి కూడా తెలుసుకోవాలి కదా. అయితే దేశకాలమాన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే వాతావరణం మారుతుంది, వర్షాలు తగ్గుముఖం పట్టి శరదృతువు స్పష్టంగా కనిపించేటట్టుగా గోచరిస్తోంది. పంటల దిగుబడి కొంతవరకు ఊహించినంత రాకపోయినప్పటికీ, అంటే రైతులు ఇంత శాతం అని ఊహించుకుంటారు, అంత శాతము రాకపోయినప్పటికీ కొంత మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవసాయంలో నీటి కొరత ఉండి రైతులు కొన్ని చోట్ల ఇబ్బంది పడే అవకాశం కూడా
గోచరిస్తోంది. ఇది ఒక రకంగా వాతావరణ పరంగా. మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక బుధుడు స్వరాశిలో కన్యా రాశిలో ఉండడం వల్ల ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార రంగంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతుంటాయి. అయితే స్టాక్ మార్కెట్ లో చూసినట్టయితే కనుక విపరీతమైన ఉత్కంఠత, టెన్షన్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఫ్లక్చుయేషన్స్ ఎలా రేట్లు మారాయి, ఎలా ఉండబోతోంది, ఆ స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, హెచ్చులు ఉన్నాయా, తగ్గులు ఉన్నాయా, ఇలాగా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. అయితే కొంత లాభాలు వచ్చేటట్టుగానే గోచరిస్తోంది. అయితే ఐటీ టెక్నాలజీ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్ రంగంలో వేగవంతంగా అంటే ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది కూడా గోచరిస్తోంది. అయితే కానీ చమురు అనగా ఆయిల్, బంగారము ధరలు కూడా విపరీతంగా పెరిగేటట్టుగా గోచరిస్తోంది. నిన్న మొన్న చూసినట్టయితే గ్రాము 1368 రూపాయలకి వెళ్ళింది. అంటే ఓవరాల్ గా చెప్తున్నాను, ప్రాంతాన్ని బట్టి కాదు. అంటే 1,30,000 పైచిలకే దాటిందనమాట. ఇంకా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సుమారుగా 2 లక్షలు కూడా టచ్ చేయవచ్చు అన్నట్టుగా గోచరిస్తోంది. అయితే న్యాయ రక్షణ విభాగం కనుక చూసినట్టయితే న్యాయస్థానాల తీర్పు దేశ రాజకీయాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. దీంతో పాటు కొన్ని కీలకమైన కేసులు ఫలితాలు బయటకి వెల్లడించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే రక్షణ వ్యవహారాలు చూసినట్టయితే కనుక సైనిక శక్తి, వాళ్ళ యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. సైనికుల్లో జోష్ ఎక్కువగా ఉంటుంది. దేశభక్తి మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేస్తారు. అంటే వాళ్ళల్లో దేశభక్తి అనేది ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట. కొత్త ఒప్పందాలు, అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పొరుగు దేశాల సరిహద్దుల్లో కూడా మనకి కొంత ఉద్రిక్త వాతావరణం కూడా ఈ సంక్రమణ సమయంలో గోచరిస్తోంది. ఇక రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో అంటే రాష్ట్ర పరంగా, జాతీయ పరంగా కొన్ని కీలకమైన మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే కొత్త మైత్రి కూటములు ఏర్పడము, కొన్ని పాత కూటములు చేంజ్ అయిపోవడం, లేదా అంటే విచ్ఛిన్నం అయిపోవడము, లేదంటే కనుమరుగైపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మహిళా నాయకత్వము, యువ నాయకత్వంలో రాజకీయాలకు ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. అయితే అవినీతి వ్యతిరేక ఉద్యమాలు కూడా జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఇక సామాజిక వాతావరణం చూసినట్టయితే సామాజిక వర్గాలలో వర్గ, కుల, మత విభేదాలు కూడా చెలరేగే అవకాశాలు, అవి ముదిరిపోయేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి. అయితే యువత కొంత ఆందోళన చేసే పరిస్థితి రావచ్చు. అది ఏ యువత అయినా, కాలేజ్ వాళ్ళు కావచ్చు, లేదా మామూలు యువత కావచ్చు. ఉద్రిక్తంగాను నినాదాలు చేయడం కానీ, ఆందోళన చేయడం కానీ జరిగేందుకు అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. విద్యా, టెక్నాలజీ, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతోంది. అయితే ధార్మిక సంఘటనలు, భక్తి, ధర్మాన్ని పాటించడము, ఇలాంటి ధార్మిక సంబంధితమైనవి యాత్రలు ఎక్కువగా చేయడము, ప్రజలలో భక్తి భావన ఎక్కువగా అవ్వడము, ఇలాంటివి కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇవన్నీ చూసినట్టయితే ఇవి దేశ కాలమాన ఆర్థిక, న్యాయ, వాతావరణ, వ్యవసాయక రంగాల గురించి. మరి ఈ యొక్క ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఇవ్వబోతోంది, అసలు ఏ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ రవి సంక్రమణం మనకి సెప్టెంబర్ 17, 2025 నాడు 6:27 మొదలైనటువంటి ఈ రవి సంక్రమణంలో మన దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకున్నాము. ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ సమయంలో ఉండబోతున్నాయి అనేది చూసినట్టయితే కనుక తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి రవి కన్యా సంక్రమణ సమయంలో సూర్యుడు 9వ స్థానంలో ఉండడం వల్ల విశేషమైన అదృష్టం కనబడుతుంది. మీరు ఊహించనటువంటి అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోబోతారు. ఇన్నాళ్ళు పాపం బాధల్లోనూ, కష్టాలలోనూ ఎవరికీ రానటువంటి మాటలు పడ్డము, ఎవరికీ రానటువంటి కష్టాలు రావడము, ఇలాగ మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. శని భగవానుడు ఏలినాటి శని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ఛాయలు మీ మీద ఇంకా ఉండి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ఈ సమయంలో మీకు విశేషమైన అదృష్టం కలగబోతుంది. ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో మీరు ఊహించనటువంటి మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అప్పుడు మీరు అనుకుంటారు, నాకే ఇది జరిగిందా, నేనే చేశానా అన్నంత సంతోషంతో, ఎగిరి గంతు వెయ్యాలన్న సంతోషంతో, ఉక్కిరి బిక్కిరి అయ్యేంత సంతోషంతో మీకు లాభాలు కలగబోతున్నాయి. అది ఆర్థిక పరంగా, పేరు పరంగా, కెరియర్ పరంగా మీరు ఊహించని స్థానాలలోకి వెళ్లే అవకాశము, రాకెట్ లాగా మీ పేరు మార్మోగేటట్టుగాను, హై స్థాయికి వెళ్ళేటట్టుగాను, విజయ పరంపరలు మీ వెనకాల వచ్చేటట్టుగాను
చాలా చక్కగా మకర రాశి వాళ్ళకి ఉండబోతోంది. అయితే పెద్దల ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, మీ యొక్క మంచి, మీరు ఎవరికైతే ఏమి మంచి చేశారో ఆ మంచి ఇప్పుడు మీకు రిటర్న్ వచ్చేటట్టుగాను అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మరింత విశేషంగా ఇంకా ఎక్కువగా పాల్గొనే ప్రయత్నం చేసుకోండి. అయితే విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి మీకు. వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అంటే సరదాగా వెళ్ళడానికి కానీ, లేదా అక్కడికి వెళ్ళి ఉండిపోయేందుకు మీ ఫ్రెండ్స్ ద్వారానో, బంధువుల ద్వారానో, ఏదో ఒక తెలిసిన వాళ్ళ ద్వారానో మీకు అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలని ఉపయోగించుకునే ప్రయత్నం చేసి అక్కడికి వెళ్లేందుకు మార్గాలు వెతుక్కోండి. అయితే విద్యార్థులు చూస్తున్నట్టయితే కనుక విద్యార్థులకు ఉన్నతమైన అవకాశాలు ఇక్కడ వస్తాయి. విదేశాల్లో వెళ్ళి చదువుకుంటాను, నేను అక్కడ స్థిరపడిపోదాం అనుకుంటున్నాను అని అనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మకర రాశిలో వాళ్ళకి ఈ రవి కన్యా సంక్రమణం సమయంలో ఆ తేదీ నుంచి విశేషంగా వీళ్ళకి అదృష్ట యోగం పట్టబోతుంది అనమాట. అంటే చాలా ఇబ్బందులు పడినప్పుడు చల్లని శుభవార్తలు కానీ, చల్లని ఇది అవకాశాలు కానీ చాలా చక్కగా మీ కెరియర్ ఉండబోతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక గతంలో మీరు పడ్డ బాధలు, అప్పుల వల్ల కావచ్చు, కుటుంబం దూరమైన వాళ్ళు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, పిల్లలు లేని వారు కావచ్చు, ఇలా ఈ మకర రాశిలో ఉన్న స్త్రీలు, పురుషులు, తర్వాత విద్యార్థులు అందరికీ కూడా ఈ సమయంలో చాలా చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు నిరాశ చెందకండి. మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ మొదలు పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, తప్పనిసరిగా ఆదివారం రోజు ఆదివారం నియమాలు పాటించుకొని, అంటే మాంసాహారము, మద్యము తీసుకోకుండా, సిగరెట్లు, మత్తు పదార్థాలు అవి తీసుకోకుండా, మసాలాలు కానీ, ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ వాడకుండా కేవలము సాత్వికమైన ఆహారం తీసుకుంటూ వీలైతే ఉపవాసం ఉంటూ స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకోండి. కుదరని పక్షంలో నవగ్రహ ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు బ్రాహ్మణులకి ఏదైనా మీకు తోచినది మీ యథాశక్తి దానంగా ఆ రోజు ఇచ్చినట్టయితే కనుక, అనగా సెప్టెంబర్ 17వ తారీఖు దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. అయితే ఈ సెప్టెంబర్ 17, 2025 మనకి కన్యా రవి సంక్రమణ జరుగుతోంది కదా. ఈ సమయంలో మనకి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక మిశ్రమ ఫలితాలు, కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే సమాజానికి మాత్రము మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనబడుతున్నాయి. అది ఒకటి, ఆర్థిక రంగంలో వృద్ధి, మార్పులు వస్తాయి. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక అస్థిరత, కొత్త కూటాలు ఏర్పడతాయి. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆందోళనలు, టెక్నాలజీ అభివృద్ధి జరగడము ఒకే సమయంలో జరుగుతాయన్నమాట. అయితే దేశ రక్షణ, న్యాయ రంగము ఇలాంటి పరిస్థితి చూసినట్టయితే కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మనకి ముందుకు, అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉండే అవకాశం కనబడుతోంది. ఇవి ఓవరాల్ గా మనకి ఈ సంక్రమణ సమయంలో ఇచ్చే పరిస్థితులు, ఫలితాలు అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వారికి అలా వ్యక్తిగతంగా ఉన్నట్టు ఇక్కడ మనకి దేశకాలమాన పరిస్థితుల్లో ఈ ఇంపాక్టు, ఈ అభివృద్ధి, ఈ సవరణలు జరిగే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.